హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ డే 5 ఇన్ హ్యావ్లాక్ ఐలాండ్. ఇవాళ మేము హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి వెళ్తున్నాము. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఏదైనా మిస్ అయితే డెఫినెట్లీ ఒకసారి చూడండి. విజయ్ और तेलुगु में प्रभास బాహుబలి. అచ్చా, తీసుకున్న టికెట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇక్కడ చెకింగ్ చేయించేసుకోండి. చెకింగ్ చేయించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నీళ్ళకి వెళ్ళిపోవడం. ఇది టికెట్ మనకి. ఓకే, నీళ్ళకి వెళ్ళడానికి నీల్ ఐలాండ్ నేమ్ అయితే చేంజ్ చేసి షహీద్ ద్వీప్ అని పెట్టారు. అండ్ హ్యావ్లాక్ వచ్చి స్వరాజ్ ద్వీప్. సో మన లగేజెస్ అంతా ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ పెట్టేస్తే అవి లోపల పెట్టేస్తారు. దాని ఇటు ఒకటి మీరు ఫెరీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ హ్యాండ్లో ఏమైనా వాల్యుబుల్స్ లైక్ ఫోన్స్ ఇంకేమైనా ఉంటే అవి కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే నేను నీళ్ళ నుంచి వస్తున్నప్పుడు నా హ్యాండ్లో సన్ గ్లాసెస్ ఉన్నాయి. అప్పుడు సీ అంతా చాలా రఫ్గా ఉంది అండ్ ఫెరీ మొత్తం ఊగుతుంది అనమాట. సన్ గ్లాసెస్ అయితే కింద పడిపోయాయి. సో మొబైల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. మా ఫెరీ వచ్చేసి గ్రీన్ ఓషన్ 2. సో ఇదైతే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. మనకి దూరం నుంచి కనిపిస్తుంది యాక్చువల్లీ మ్యాక్రూస్. అదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మేము పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ అయితే దాంట్లోనే వచ్చాము. మీరైతే అదే ఆప్షన్ చూస్ చేసుకోండి. కొంచెం కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి దాంట్లో వెన్ కంపేర్డ్ టు గ్రీన్ ఓషన్. మేము ఫెరీలో ఎక్కిన ఒక 30 మినిట్స్ తర్వాత ఫైర్ అలారం సౌండ్ వచ్చింది. సో ఇక్కడ అంతా చూసుకుంటున్నారు, చెక్ చేసుకుంటున్నారు ఏమైంది ఏంటి అని. నాకైతే వాటర్ అంటే చాలా చాలా భయము. తేజ ఏమో ముందే నా మైండ్ అంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఒకవేళ ఏదైనా అయితే మన అందరినీ ఎవాక్యుయేట్ చేసేస్తారు 10 మినిట్స్లో, మనం వాటర్లో దూకేయాలి అది ఇది అని. నేనైతే చాలా చాలా భయపడ్డాను. బట్ లక్కీలీ అది ఫాల్స్ అలారం సౌండ్ అంట. సో ఐఎమ్ హ్యాపీ. తేజ చాలా తక్కువ కనిపించే నంబర్ ప్లేట్ కదా ఇది. ఏఎన్ అండమాన్ నికోబార్. మీరు నీల్ ఐలాండ్కి వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ సిమ్ తెచ్చుకోండి. బికాజ్ ఇక్కడ జియో అయితే అస్సలు సిగ్నల్ లేదు. సో గైస్, ఇది ఇంకో రెసార్ట్ నీళ్ళలో మా రెసార్ట్ ఇది. మా రెసార్ట్ నేమ్ వచ్చేసి పర్ల్ పార్క్ బీచ్ రెసార్ట్. మా రెసార్ట్ పక్కనే లక్ష్మణ్పూర్ బీచ్. ఇక్కడ నుంచి మనము సన్సెట్ చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా ఆవిడ దొరికింది ఇక్కడే. ముందు చూస్తున్నారు కదా, అది లక్ష్మణ్పూర్ బీచ్. లక్ష్మణ్పూర్ బీచ్ ఇక్కడ సన్సెట్ చూడొచ్చు మనం. రెసార్ట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గ్రీనరీతో, కోకోనట్ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము కేరళలో గ్రీన్వుడ్ రెసార్ట్ అని వెళ్ళాము. సేమ్ నాకు ఆ ఫీల్ అయితే ఇచ్చింది. బాగుంది కదా హోటల్, నైస్.
కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు భరత్పూర్ బీచ్కి వెళ్తున్నాము. భరత్పూర్ బీచ్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో లెట్స్ గో. సో బీచ్కి అయితే వచ్చేసాము మేము. ఇలా లోపల రెస్టారెంట్ ఉంది. సో మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ అయితే ఏదో యావరేజ్గా ఉంది. कुल्फी कौन सा कुल्फी है? मलाई। और क्या है? मलाई पूरा मलाई। हाँ ओके, 2 मलाई कुल्फी వద్దు इसको బాగుంటుంది. నేను తర్వాత ఇప్పుడు ఏకి దియో తిన్ కొరకు కొంచెం. ఈ ప్లేస్ అయితే అన్ని ప్లేసెస్లో కాదు, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు చక్కగా. మీరు చూడండి పాపం, ఏం కావాలి నీకు? బిస్కెట్ తింటావు? బిస్కెట్ ఏ బిస్కెట్ ఉందా తేజ? బిస్కెట్ చాయే తెరుకో డగ్గీ బచ్చా. భరత్పూర్ బీచ్లో ఏంటంటే మనకి ఇలాగ ట్రీస్ ఉంటాయి, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అన్ని బీచెస్లా కాదు, ఎందుకంటే షేడ్ ఉంటుంది కదా. సో అందరూ ఇలాగ మ్యాట్స్ తెచ్చుకొని రిలాక్స్ అవుతున్నారు. మీరు ఒకవేళ మ్యాట్ ఏమైనా తెచ్చుకోకపోతే ఇక్కడ వీళ్ళు రెంట్కి ఇస్తారు. 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అండ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఈ బీచ్లో ఏంటంటే మనము ఎంత లోపలికి వెళ్ళినా కూడా వాటర్ అయితే అంత డెప్త్గా లేవు. చాలామంది స్నార్క్లింగ్ అలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అండ్ స్విమ్మింగ్ చేయడానికి కూడా చాలా బెస్ట్ ఇక్కడ. అలా ఏమి ఇవ్వరు గైస్. అండ్ మనకి ఇక్కడ మెయిన్ బీచెస్ దగ్గర ప్రతి ఒక్క ప్లేసెస్లో ఇలా షాపింగ్ అయితే పెట్టేశారు. సో సువెనీర్స్ ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. मना कर रहे अब नहीं है, आ जाओ। अरे मना करिए रे, मना कर। जाने का टाइम आउट देगा। अच्छा बच्चा है, जाओ। 200 ఓకే. మందే అనుకుంటే. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి లక్ష్మణ్పూర్ 2 అనే బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి న్యాచురల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, కోరల్స్తో న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనము 1 కిలోమీటర్ అయితే కొంచెం వాక్ చేయాలి. యా రెడీగా ముందు సెట్ చేసి పెట్టుకున్నాడు. అంతేగా మరి. వద్దమ్మా వావ్ వెళ్తా పద. ఇదంతా కోరల్స్లో మనకి చిన్న చిన్న ఫిషెస్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్లీ మనకి హై టైడ్ లో టైడ్ అని ఉంటుంది కదా, ఇప్పుడు వచ్చేసి లో టైడ్, వాటర్ అన్నీ వెనకాలకి వెళ్ళిపోతాయి. సో అందుకే మనకి చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కనిపిస్తాయి, చూడొచ్చు. మీరు న్యాచురల్ బ్రిడ్జ్కి చూడడానికి వచ్చినప్పుడు గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ వేసుకోండి, బికాజ్ ఇదంతా స్లిప్పరీగా ఉంది, కొంచెం పడే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే కొంచెం గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ అయితే మనకి బాగుంటుంది.
షాలో వాటర్లో ఉంటాయి. బల్లుల్లో ఉన్నాయి. क्या भाई? क्रैब है. हाँ क्रैब. కాకా. 1 मिनट. थैंक्स. థ్యాంక్ యూ. వాటర్ అసలు ఎంత క్లియర్గా ఉన్నాయో గైస్. అవును గైస్. మనకి ఎంట్రీ పాయింట్ నుంచి అయితే కనిపించదు. కొంచెం వాక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి నేచురల్ బ్రిడ్జ్ ఉంటుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది ఎరోషన్స్ వల్ల, లైమ్ స్టోన్ వల్ల. అండ్ ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా క్రౌడెడ్గా ఉంది. దీన్ని మనం లో టైడ్లో ఉన్నప్పుడే విజిట్ చేయగలము. హై టైడ్లో మనం అక్కడికి వెళ్ళలేము. అండ్ చాలా స్లిప్పరీగా ఉంటుంది. అంత వాక్ ఫ్రెండ్లీ అయితే కాదు. సో మీరు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇది రాకీ బీచ్ కదా, సో మనకి రాక్స్ అదే కోరల్స్ కింద మనకి చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ ఉంటాయి. గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఒక 1500 అలా ఛార్జ్ చేస్తారు. మనకి ఫిషెస్, కోరల్స్ ఇంకా అన్నీ చూపిస్తారు మనకి తెలియనివి. అండ్ ఇక్కడైతే స్టార్ ఫిషెస్, క్రాబ్స్ ఇలా అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇదైతే ఫీల్ అవ్వాలి. ఇది ఫీల్ అవ్వాలంటే మీరు లో టైడ్లోనే వెళ్ళాలి. चलेंगे हम लोग वापस. चल ठीक है. ना इटरा इटरा. సో న్యాచురల్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మా రెసార్ట్కి వెళ్తున్నాము. మా రెసార్ట్లోనే లక్ష్మణ్పూర్ బీచ్ ఉంటుంది పక్కనే. సో మా రెసార్ట్ నుంచే మేము సన్సెట్ అయితే చూడొచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి మీరు. సన్సెట్ అయిపోతున్నట్టుంది. అదిగో 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 బ్యూటిఫుల్. వావ్ గాయ్స్ చూడండి అసలు. గైస్ ఇప్పుడే సన్సెట్ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. అసలు అదిరిపోయింది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇక్కడ సీదా వ్యూ బ్యూటిఫుల్గా. సన్సెట్ అయిపోయాక స్కై అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ షేడ్లో. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా సన్సెట్ అయిపోయాక కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్లో అలా రిలాక్స్ అయిపోయి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాము. సో రిసార్ట్లోనే ఎలాగో రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంకా బయటకు వచ్చి వాక్ చేస్తున్నాము. పక్కనే బీచ్ కదా, సో చల్లగా అలా బ్రీజ్ వస్తుంటే అలా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాము.
మండేనే ఉంటున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫెరీ తీసుకొని పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళిపోయాం గాయ్. చికెన్ చేసుకొస్తాను. మేమైతే పోర్ట్ బ్లేర్కి వచ్చేసాము. సో ఇక్కడ ఇంకా హోటల్ చెకింగ్ చేసేసి ఇవాళ ప్లాన్ ఏంటంటే చిడియా టాకు అని ఒకటి ఉంటుంది ముండా పహాడ్. సో దాన్ని విజిట్ చేద్దామని చెప్పి సో మేమైతే రెడీ అయిపోయి మధ్యలో ఏమైనా సింపుల్గా లంచ్ కంప్లీట్ చేసేసుకుందామని ఇక్కడ శాండ్విచ్ తీసుకుంటున్నాము. సమోసా దానికన్నా పఫ్ తినేయాల్సింది మనం. పఫ్ ఉన్నాయి ఇక్కడ. पतला पतला लंबा दिख रहा है ना, वो सुपारी का पेड़ है। और जो थोड़ा मोटा रहेगा वो डाब का पेड़ है। देखिए कितना पतला पतला है। सेंटर देखिए, सेंटर। ओके। सेम डाब पेड़ पे ही तरह दिखेगा, बस वो पतला रहेगा, उसका पत्ती टॉप में लेके छोटा रहेगा। और ये काजू का पेड़, ओके, दिख रहा है गोल गोल। ఈ వే అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం లష్ గ్రీనరీ, ఒక సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం బీచ్. అసలు అమేజింగ్గా ఉంది. అండ్ ఇదే వేలో మనకి చాలా జాపనీస్ బంకర్స్ కూడా కనిపిస్తాయి. మేమైతే వచ్చేసాము డెస్టినేషన్కి. సో మనకి పోర్ట్ బ్లేర్ నుంచి ఇక్కడికి రావడానికి ముండా పహార్కి 40 minutes అయితే పడుతుంది డ్రైవ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ 4:30కి ఇదైతే క్లోజ్ అయిపోతుంది. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా యాక్చువల్లీ. అండ్ దీనికి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా రండి. మేమైతే నీళ్ళ నుంచి వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. సో అందుకే మేము ట్రెక్కింగ్ చేయలేకపోతున్నాము. 3:30 కల్లా మీరు అక్కడ ఉంటే మంచిగా కవర్ చేసుకొని 4:30 కల్లా రిటర్న్ వచ్చేయచ్చు. కానీ మేము వచ్చిందే 2:30కి ఆ టైంలో. సో మాకు ట్రెక్కింగ్ చేయడానికి అంత టైం లేదు. సో అందుకే మేమైతే వెళ్ళటం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి బీచ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ట్రీస్ అవన్నీ ఉంటాయి, గ్రీనరీగా లష్ గ్రీనరీ. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి లైఫ్ ఆఫ్ రామ్ 96 మూవీ ఉంది కదా, దాంట్లో కొన్ని సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారు. సో ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగచ్చు. చూడండి ప్లేస్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఆ ట్రీస్ చూడండి, ట్రీ పేరు ఏదో ఉంది, సీ సంథింగ్ ఇస్ దేర్. ఈ ప్లేస్ని విజిట్ చేసేయాలి. ఇది 4:30కి క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి మనం సన్సెట్ చూసుకోవచ్చు. కొంచెం ముందే ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడే, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంట. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. అరౌండ్ ఒక 600 అలా ఛార్జ్ చేస్తున్నారు.
ఎవ్వరు లేరు. मैडम गेट बंद हो जाएगा, यही रहना पड़ जाएगा, गाड़ी बाहर नहीं होगी। ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 7 o'clockకి ఫ్లైట్ ఉంది పోర్ట్ బ్లేర్ నుంచి చెన్నైకి. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు అండమాన్. నేనైతే చాలా చాలా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోయాక ఒకలాంటి సాడ్నెస్ వస్తుంది, మళ్ళీ మన రొటీన్ లైఫ్కి వెళ్ళిపోవాలి. ఎనీవేస్ మీరు ఒకవేళ అండమాన్కి ప్లాన్ చేస్తుంటే ఒక 6 to 7 days వరకు ప్లాన్ చేయండి ఐటినరీ. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ టు అండమాన్ గైస్. యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ అండ్ మేక్ మెనీ మెమరీస్ ఇఫ్ యూ విజిట్. డెఫినెట్లీ అండమాన్కి అయితే విజిట్ చేయండి. If you like my videos, do like, share and subscribe to my channel. See you in my next vlog. Okay, bye.